అందరికీ నమస్కారం. క్యాట్ డివోషన్ ఛానల్ ఈ వీడియో ఇస్తున్నాను. కుక్కలు కానీ పక్షులు కానీ ఏవైనా కానీ సృష్టిలో ప్రతి ప్రాణి కూడా బ్రతకాలి. అయితే వేరే వాళ్ళకి కనుక ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా, వేరే వాళ్ళ ప్రాణాలకు కనుక హాని కలిగిస్తూ ఉన్నా, ఎస్పెషల్లీ మనుషుల విషయంలో అన్నప్పుడు ఆబ్వియస్లీ వాటిని సంరక్షణమో దూరం చేయడమే చేస్తారు. కుక్కల విషయంలో ఆల్రెడీ గతం చాలాసార్లు మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు మాత్రం నాకు ఎందుకో ఎక్కడ పడితే అక్కడ ఎవడ పడితే చెత్త వేస్తూ ఉంటే అది చూసి నాకు అనిపించింది. వీధి కుక్కలకి ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పెడుతుంటే ఏంటి ఇలా పెడతారు అలా పెడతారు అనుకున్నాను. మరి చెత్త నాకుడులు చేసే చెత్త పనులు ఏంటో అనిపించింది నాకు. నిజమే, కుక్కలకి కరెక్ట్గా వీధి కుక్కలకి పలానా చోట ఫుడ్ పెట్టాలి, వీధి కుక్కలకి ఫుడ్ పెట్టేలాగా షెల్టర్స్ ఉండాలి, ఆ ఫుడ్ జోన్స్ ఉండాలని చెప్పి కోర్టులు తీర్పిచ్చాయి. ఎవరు అమలు చేస్తున్నారు? ఎక్కడ అమలు చేస్తున్నారు? లేదు. చెత్త వేయడం కోసం గతంలో చెత్త బొట్లు ఉండే, ఇప్పుడు ఇంటింటికి చెత్త తిరిగి సేకరిస్తున్నారు. సో నువ్వు బయట పడేయకూడదు, కానీ బయట పడేస్తున్నారే. మరి ఇదేంటి? మనుషులు క్రమశిక్షణ ఉండదు. మనుషులు వచ్చేసి యాజ్ పర్ కోర్ట్ రూల్స్ ఫాలో కారు. బట్ కుక్కల విషయంలో, జంతువుల విషయంలో నాలాంటి ఒక జర్నలిస్ట్ ఇది విషయం చెప్పగానే మంచి పని కొంతమంది, కదా ఇది నేను ఉన్న న్యూస్ చెప్పరా, నీ కుక్కలంటే ఇష్టం లేదు, నువ్వు మనిషి కదా నన్ను తిట్టేవాళ్ళు మరి కొంతమంది. సో ఇప్పుడు నేను ఓపెన్గా అంటున్నాను కదా, మనుషులు చూసి, మనుషులు చేస్తున్న పనులు చూసి, కొంతమంది చూసి చిరాకు, విసుగు, కోపం నేనే అంటున్నాను. కుక్కలకి ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పెడితే మీరు ఎంతో ఇబ్బంది పడ్డారే, మరి ఎక్కడ పడితే మీరు అక్కడ చెత్త మరి నాలాంటి పరిస్థితి ఏంటి? నాకు కొంచెం ఓసిడి అండ్ డస్ట్ ఎలర్జీ. మరి ఎక్కడ పడితే డస్ట్ వేస్తూ ఉంటే మీరు చెత్త వేస్తే నాలాంటి పరిస్థితి ఏంటి? ఆలోచించండి. కమింగ్ టు వీధి కుక్కలు, స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, స్టేడియాలు, జనసాంద్రత ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే ఎక్కువ జనాలు తిరుగుతూ ఉంటారో అక్కడ ఇక మీద వీధి కుక్కలు కనపడకూడదు. వీధి కుక్కలను తీసుకెళ్ళి స్టెరిలైజ్ చేసి పిల్లలు పుట్టుకుండా చేసి వాటిని మరలా ఎక్కడ తీసుకుంటే అక్కడ వదిలిపెట్టకూడదు, షటర్ హౌస్కి తీసుకెళ్ళాలి. రాజస్థాన్లో రోడ్ల మీద మీకు కనుక పశువులు కనుక కనిపిస్తే వాటిని జాగ్రత్త తీసుకొని షటర్ హౌస్ తీసుకెళ్ళిపోవాలి. రాజస్థాన్లో రూల్ ఉంది. అలా కుక్కల విషయంలో కూడా ఇప్పుడు రూల్ ఫాలో అవ్వండి అని అన్నారు. 8 వారాల్లోగా మాకు మీరు ఏం ఫాలో అయ్యారు ఏంటి మా రిపోర్ట్ మొత్తం ఇమ్మని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించారు. విషయం చెప్పన, ఆల్రెడీ గత కొద్ది రోజుల క్రితం మీరు కుక్కలకు సంబంధించి వీధి కుక్కలను కంట్రోల్ చేయడం కోసం బర్త్ కంట్రోలా, ఫుడ్ అన్నప్పుడు ఎక్కడ పెడతారో ఎలా పెడుతున్నారు, వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి మీరు అవలంబిస్తున్నారు ఏంటి మొత్తం కూడా మాకు చెప్పండి అంటే, ఇండియా మొత్తం మీద 28 రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ఓన్లీ 2 స్టేట్లు మాత్రమే సుప్రీంకోర్టు నివేదిక ఇచ్చాయంట. మిగతా ఏవి ఇవ్వాలి. దాంతో ఈరోజు సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ మేము ఆదేశిస్తున్నాం, మాకు రిపోర్ట్లు పంపండి అని. 8 వారాలుగా మొత్తం ఉండాల్సింది అన్నారు. వీధి కుక్కలు మాత్రం ఇక మీద బయట కనిపించవద్దు. ఎక్కడ? స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు, రైలు స్టేషన్లు, బస్ స్టాండ్లు, స్టేడియాలు, ఆఫ్కోర్స్ గుడులు, ఆఫ్కోర్స్ స్టేడియాలు. జనసాంద్రత ఎక్కడైతే ఉంటుంది అక్కడ కుక్కలు ఉండొద్దు. ఇది సింపుల్గా చెప్పింది. బయట కనుక ఉన్న వారిని ఇబ్బంది కలిగిస్తున్న ప్రజలని వాటి కూడా షటర్ హౌస్ తీసుకెళ్ళిపోవాలి. సో అంతిమంగా నేను చెప్పేది, అవి కూడా బతకాలి, వాటిని తీసుకెళ్ళి చంపేయద్దు. తీసుకెళ్ళి జాగ్రత్త స్టెరిలైజేషన్ చేసి వాటి ఫుడ్ పెట్టండి, వాటిని చంపకండి. అండ్ మీరు కూడా ఇక మీదట ఈ కుక్కల విషయంలో నీరు పక్కన పెట్టండి, ఫుడ్ ఒకవేళ వీలైతే ఎడబడితే పెట్టకండి మీరు కూడా. అండ్ ఇప్పటికైనా మున్సిపాలిటీలో, పంచాయతీలో వచ్చి మీతో ఏవైనా కానీ కుక్కలకు ఫుడ్ విషయంలో కావచ్చు, కుక్కలకు బర్త్ కంట్రోల్ చేసే విషయంలో కావచ్చు, కొంచెం చూసుకోండి. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది, ఇప్పటికన్నా మారండి. సో మీరు చెప్పిన ఫైనల్గా స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు, గుడులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, స్టేడియాలు, వీటి దగ్గర ఎక్కడ కూడా కుక్కలు కనపడకుండా, వీధి కుక్కలు లేకుండా మన దేశంలో జరిగే పనేనా? అలా ప్రభుత్వాలు వ్యవహరిస్తాయా? సుప్రీంకోర్టు ఆర్డర్ ఫాలో అవుతాయా లేదా? కింద కామెంట్లో తెలియచేయండి.